పేరు జాతి సాంబశివరావు అండి. మా తోటలవల్లూరు. నేను 1999 ఫిబ్రవరిలో ఉచితంగా ధ్యానం నేర్పడినని బోర్డు చూసి పిరమిడ్ మెడిటేషన్కి వెళ్ళాను. సార్తో నాకు మొట్టమొదటిసారి 99లో ధ్యానం క్లాస్ అయిపోయిన తర్వాత అందరి మధ్యలో నుంచుని ఉన్నారు. ఎవరు మాట్లాడకూడదు అంటే నాకేమనిపించలా. వెళ్ళి సార్ నాకు హెడ్ షివరింగ్ విపరీతంగా ఉందంటే అందరితో కలిసి ఉండు అన్నారు. సార్తో ఎప్పుడు మాట్లాడినా నాకేదో జన్మజన్మల బంధం అన్నట్టే ఉంది, కానీ ఆయన ఏదో నాకు గురువు ఆ టైపుగా నాకు అనిపించలేదు. ఆయనతో ఏది మాట్లాడినా నా గురించి అంతా ఆయనకి తెలిసే మాట్లాడుతున్నారు అన్నట్టు ఉండేది. భయం అనేది ఉండేది కాదు. అయితే ఇవాళ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో ఎంత 99 ఫిబ్రవరి నుంచి ప్రచారం ఎంత చేసినా కూడా పిఎంసి చేసినంత ఇది ఆ పాతదంతా ఎందుకు పనిచేయదు అంటే ఆ కాలాన్ని బట్టి అది కరెక్టే, కానీ ఇవాళ ఎవరైనా సరే ప్రతి మెడిటేటర్ కూడా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి వాళ్ళ వంతు కృషి ప్రతి ఒక్కళ్ళు చేయాలని కోరుకుంటున్నాను. పత్రి సార్తో ట్రెక్కింగ్కి వెళ్ళామండి. శ్రీశైలం ట్రెక్కింగ్కి వెళ్ళాము. ఆయన అరకులోయ ట్రెక్కింగ్కి వెళ్ళాము. తర్వాత సార్ పక్కన కూర్చుని ట్రెక్కింగ్కి వచ్చిన వాళ్ళ ప్రతి వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుని ఏంటి సంగతులు, ఏంటి మీ అనుభవం ఏంటి అని అడుగుతూ ఉండేవాళ్ళు. అంత ఆత్మీయత అసలు మనం ఏ గురువు దగ్గర ఎక్కడ పొందలేదు. ప్రతి మాస్టర్ కూడా అనుభవించే ఉంటారు. నేనేం స్పెషల్గా చెప్పేది ఏం కాదు. మరి ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన భుజం మీద చేసి ఏంటి సంగతులు, ఏంటి చెప్పు, పలానా చేస్తున్నా సార్, ఓకే, ఏది చెప్పినా కానీ ఓకే అంటమే, కానీ ఇది ఎందుకు చేసావు, ఇది ఎట్లా అనేది మాత్రం ఎప్పుడూ అడగలేదు. సార్ పలాంది కావాలి అంటే ఓకే, ఏంటి చెప్పు, నాకు ఉద్యోగం మానేయాలనిపిస్తుందండి, వాలంటీర్ రిటైర్మెంట్, ఇంకెన్నాళ్ళు చేస్తావా చాకరీ, ఇచ్చేసేయి అన్నారు. ఆయన చెప్పిన తర్వాత సంవత్సరానికి ఇచ్చేయటం జరిగింది. అలాగే ఇంకొక మెడిటేటర్ అడిగితే, సార్ నేను వ్యాపారం చేయాలి, అన్నీ చేయాలయ్యా నువ్వు అంటే ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్గా చెప్పేటప్పటికి తెలియని వాళ్ళకి ఇదేంటి ఎట్లా చెబుతున్నారు అనిపిస్తుంది. కానీ ఆయనకి ప్రతి ఒక్కళ్ళ గురించి ఏంటి అనే అవగాహనతోనే ఆయన ఎవరికి చెప్పినా అలాగే చెప్పారు. ఎంత చేసినా కూడా పిరమిడ్ పిఎస్ఎస్ఎంలో ఏమీ చేయని కిందే జీరోలాగానే అనిపిస్తుంది. ఆ విధంగానే చేసుకుంటూ ముందుకెళ్తున్నామండి. అప్పట్లో ఆత్మదీపం, ధ్యాన గ్రామీణం ఏదొచ్చినా ముందుండి ఎంత చేసినా కూడా ఇవాళ పిఎంసీకే మనం అన్నీ చేయాలి, పిఎంసి తప్పితే ఇవాళ ప్రచారానికి, ఎందుకంటే ప్రతి వాళ్ళము కూడా ఇండిపెండెంట్ అయిపోయామండి. మెడిటేటర్లు అట్లాగే ఉన్నారు, బయట అలాగే ఉంది. మెడిటేటర్లు కూడా పోటీతత్వంతో నేనెంత చేయాలి అనే దానికే ఉన్నారు, కానీ చూసేవాళ్ళకి ఏంటంటే వీళ్ళేంటి గ్రూప్గా లేరు అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పత్రికారు ఉన్న దానికంటే ఎక్కువ పని చేస్తున్నారని నా అభిప్రాయం అండి. జై హో పత్రిజీ, జై హో పత్రి.